కడు నేకకాల ద్వికాల త్రికాలంబు సంగమములందు భూతలరే యజ్ఞానమును ప్రమత్తారస్యమునైన ధవళాంగు కోటేరుందరచిరే ముడున నై అష్టమి చతుర్దశులందు ఉపవాసముండంగనూపిరే షట్కాలములయన్ సర్వలోకేశ్వరు శ్రీ మహాదేవు పూజించిరే వారు మాన్యులు పార్వతీ వల్లభున వారి వంజులు మమబోటి వారిక అట్టి వారల మన్నించే రైతి నేని ద్రోహమగు మీకు నాకు సద్రోహులారా అద్రోహుల భక్తులారా, ఒక మారలు రెండు మారులు, ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అవయవాలలో మిక్కిలి భస్మం పూసుకొని తేలికగాను కోపటంగా అలసట చేతను చంద్రశేఖరుని తలిచేవ అష్టమి చతుర్దశిలలో శివుణ్ణి గురించి ఉపవాసం చెయ్యగలవాడు షట్కాలాలు సర్వలోకేశ్వరుడి మహాదేవుణ్ణి పూజించేవాడు పార్వతీ ప్రియుల గౌరవ ఆస్పదులు వారే మా వంటి వాళ్ళందరికీ నమస్కార్యులు. మీరు అలాంటి వాళ్ళు మన్నింపకపోతే మీకు నాకు కీడు దొరుకుతుంది. శివుడెడ భక్తియునెప్పుడు శివభక్తుల చూచినప్పుడు శివుడను తలపున్ శివ శివ కలిగిన వారల శివ సాదృశ్యుల మీరు మే చేరకుడెప్పుడు కనుక ఎప్పుడు శివుడిలో భక్తి ఉన్నవ శివభక్తులను చూసినప్పుడు శివుడనే భావాన్ని కలిగిన శివ సమానుడు శివ శివ అని మీరెప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకి తప్పుకొని వెళ్ళండి. అలవోక కలలోన మలహరు భక్తులకు నీజు మన్నించిన వారల భక్తివరుడు శైవల తలపకుడి దంతు దూతలార దండింపగన్. దూతలారా, మీరు యాదృచ్ఛికంగానై కలలోనై పాపహరుడైన శివుని భక్తులు శివుడు ఆదరించు శైవ భక్త శ్రేష్ఠ దండించటానికి ఎప్పుడు ప్రయత్నించకంటరా. పాపకర్ములైన భాగ్యహీనులైన పట్టి చూడ మీకు పాడి కాదు శైవవరుల చేరి సేవించువారు పురహరుండు కాక బుద్ధిగనుడు. కనుక శివభక్తులను చేరి సేవించేవాడు శివుడనే భావించడు. అతడు పాపకర్ముడైన భాగ్యహీనుడైన వాణ్ణి బంధించడం మీకు ధర్మంగా జంతు కోటిలోన శంకర పాదాబ్జ సేవ చేయువారు చేరకి దూరమందు తొలగి దూషింపకెంత భక్తి కొలువవలయు భటులు మీరు. భటులారా, ప్రాణి సమూహంలో శివుడి పాద పద్మాలను గౌరవించి వాళ్ళెప్పుడూ మీకు దగ్గర కాకుండా దూరంగా వెళ్ళిపోండి. వాళ్ళ మీద గౌరవం చూడు. ప్రాసాదము నిర్మాల్యము అసిదో నాసిదో పాదోదకంబు వైభవమలరన్ దాసిన గై కొనువారల సేవింపంగ వలయు తథ్యము వినుడి. దేవాలయాన్ని నిర్మాల్యాన్ని పరిమళిత దేవితా ప్రసాద వైభవం ఒప్పగా దాసిన వాళ్ళు స్వీకరించేవాడు కొలువబాలని కొలవండి, ఇది తథ్యం అని యముడు ఔలుంబరాదులకు చెప్పి ఈ విషయంలో సర్వ ప్రాణుల గంటల ధ్వనులతో మనవిగా చాటి చెప్పండి. ఎవ్వడు ఏ పరిస్థితిలో శివభక్తుల జోలికి వెళ్ళొద్దని మన వాళ్ళకి హెచ్చరిక చేయమని చెప్పి. రామామన్మదభూజరాజ కవితారమ్య ప్రభావోన్నత సమాధాన విశేష శాస్త్రకలన సంభావ్య సారూదయ సోమార్కానల నేత్రతేజ గురు సుష్టాత్మ సంబద్ధిత ప్రేమాద్రీశ్వర ధైర్య దాన ఖజర యుద్ధ ప్రతాపోన్నత. స్త్రీలకు మన్మధుడి వంటి సుందరుడ భోజరాజు కవిత్వంలా శ్రావ్యమైన ప్రభావం చేత ఉన్నతుడ సామవేద గానం చేత అధికమైన శాస్త్రజ్ఞానం కలవాడ సంభావింపదగి బలము యొక్క వృద్ధి కలవాడ సూర్యచంద్ర అగ్గులు బదలుగా గల శివుడి తేజస్సు కలవాడ మేరు సమాన ధీరుడ శాంత
గుణం కలవాడ లింగార్చన దేహ నవసంగత శైవార్ధతత్వ సముదిత మోహ శృంగారార్థ విశేష మంగళ సంధాన కృత్య మహిమ ఔన్నత్య శివలింగమ్మని అర్చించే శరీరం కలవాడ కొత్తగా సంగతులైన శైవార్థ తత్వాలను ఉదయించిన వలపు కలవ శృంగారార్థాల ఆధిక్యం కలవ మంగళాలను పనులు చేసేవ మహిమను ఉన్నతి కలవ పరమ పర కలాప భాసురానంగ రూప్ సురుచిర శుభమూర్తి శోభితానందవర్తి నత్తి దిక్కిలి ఉత్కృష్టాలై అలంకారాలు కలవాడు ప్రకాశించే మన్మథ రూపం కల మహా మనోహరం సుమంగళకరమై ఆకారం కలవ ప్రకాశించే ఆనందంలో ప్రవర్తించేవాడు ఇది శ్రీమత్ కమలనాభపౌత్ మారయామాత్రభుత్ సకల విద్యా సనాథ శ్రీనాథ నామధేయ ప్రణితంబై శివరాత్రి మహాచన్నం పంచమాశ్వాస ఈ వ్యాఖ్య పూర్ణాశ్వాసాంతగద్య వ్యాఖ్యానం అమల జొన్నలగడ్డ వంశాబ్ధివిదు ఖ్యాత మృత్యుంజయాభిక్తుడైన అరగ పరగ శ్రీనాథ కవి సార్వభౌము చరిరచిత భవ్య శివరాత్రి మహాత్మ్య కావ్య రసం ప్రతి పదార్థ విశేష తాత్పర్య కళలు స్వస్థమరని చంద్రికా వ్యాఖ్య జొన్నలగడ్డ డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయ రావనేనే ఈ శివరాత్రి మహాత్మ్యానికి అర్ధ తాత్పర్యాలు రాసినవాడు నా జీవితం ధన్యమైందని ఆయన చెప్పుకున్నాడు. దీంతో ఇదైపోయింది. రేపటి నుంచి ఇంకొక కొత్త కావ్యము ఏదో మొదలు పెడతాం.